దేన స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలండి. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో ఏమున్నదంటే, క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. ఆ వాక్యము ఎక్కడ వ్రాయబడి ఉన్నదంటే, ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 22-23 వాక్యములో, మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీయవలెను. వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. మరి సిలువ మ్రాను మీద ఉన్నవాడు శాపగ్రస్తుడు గనుక ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనలను ఆ ధర్మశాస్త్ర గ్రంథము ఆ శాపం నుంచి దేవుడు మనము పొందవలసిన ఆ శాపము నుండి మరి తన మీద ఆ భారాన్ని వేసుకొని శాపమయ్యాడు. దేవునికి శాపగ్రస్తుడుగా మారి ఉన్నాడు. మరి దేవునికి నరునికి మధ్యవర్తిగా వచ్చి ఉన్నాడు. ఆయనే క్రీస్తు యేసు అనే నరుడు. గనుక ఈ శాపగ్రస్తుడు మనం పొందవలసిన ఆ శాపము ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుట యందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడు. మనము ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేము. అంత భయంకరమైన విధులు కట్టడలుగా ఉంటాయి. ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనలను నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడన్న రాయబడిన వాక్యము మరి ఈ లోకానికి వచ్చి మరి శాపగ్రస్తుడుగా సిలువ మ్రాను మీద మన నిమిత్తము అందుకే సిలువ మ్రాను మీద ఆయన వ్రేలాడదీయబడ్డాడు. మరి 3వ రోజున మరి చనిపోయి 3వ రోజున తిరిగి లేచాడు. మన కొరకు సిలువ మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడు గనుక మరి ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినము గనక మరి ఆయన చేసిన ఆ త్యాగము మరవలేనిది, ఎన్నడూ మరవలేనిది. ఒక్కసారే మన కొరకు శాప విమోచనలోంచి విడిపించాడు. మరి దేవుని స్తోత్రాలు. కృప కలుగును గాక.